అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకున్న అంశం ఏంటంటే పద్య లక్షణాల్లో వృత్త పద్యాలలో ఒకటైన మర్తేబానికి సంబంధించిన పద్య లక్షణాలు ఘన విభజన గురించి తెలుసుకుందాం. ఇది యమాతారాజ బాణసలగం అమ్మ. ఈ యమాతారాజ బాణసలగం ఎలా రాశానో అలా నేర్చుకుంటే మీరు చాలా సులభంగా ఘన విభజన చేయగలుగుతారు. ఈ మర్తేబం అంటే అర్థం ఏంటంటే ఏనుగు అని అర్థము. ఇందులో ఇక్కడ మర్తేవం అంటే అర్థమైంది ఏనుగు అని అర్థం. ఓకేనమ్మా, గంభీరంగా ఉంటాయి ఇందులోని పద్యాలు. తర్వాత ఈ మర్తేవంలో సభరణమయవ అనే 7 గణములు వరుసగా వచ్చును. 7 గణములు వరుసగా వచ్చును. 7 గణములు వరుసగా వచ్చును. తర్వాత ఇందులో 1,14 అక్షరాలకు ఎత్తింది. 1 2 3 3 అమ్మ ఇది. తర్వాత 4 5 6 7 8 9 10 11 12 13 14 అక్షరానికి ఏతి చెందుతుంది. తర్వాత ఇందులో పద్య లక్షణాలను చూద్దాం మనం. ఈ పద్య లక్షణాలలో ఏముంటాయంటే పై పద్య పాదం మర్తేబ వృత్తమునకు చెందినది. దీని యందు సభరణమయవ చూడు సభరణమయవ అనే 7 గణములు వరుసగా వచ్చును. తర్వాత దీనిలో ఎన్ని అక్షరాలు ఉంటాయంటే 20 అక్షరాలు ఉంటాయి. ఇప్పుడు ఎంచుకుందామా 20 అక్షరాలు ఉన్నాయా లేదా అని. ఇక్కడ చూడండి మా ఏమిచ్చినారు. ఇక్కడ 3 4 5 6 7 8 9 గణాలు ఇవి ఎంచుకోవాలి. 10 11 12 13 14 15 16 17 18 19 20 ఎన్ని ఉన్నాయి? 20 అక్షరములు ఉన్నాయి. 20 అక్షరాలు ఉన్నాయి. తర్వాత 20 అక్షరములు ఉండును. తర్వాత ఎన్నోక దానికి 1 14కు యతి చెందుతుందని చెప్పినారు. ఎన్ని 1వ అక్షరానికి 14వ అక్షరానికి ఏం చెందుతుంది? యతి చెందును. ఓకేనమ్మా, యతి చెందును. 1వ దానికి 14వ దానికి యతి చెందుతుంది. 1 3 6 7 8 9 10 11 12 13 14 1 14 యతి చెందును. ఏమిట్లో? మర్తేవంలో. తర్వాత ఏమిచ్చినారు? 4 పాదాలుండును. 4 పాదాల లక్షణం సమానం. ఈ మర్తేవం అనే పద్యంలో 4 పద్యములలో ఏమంటారు? పాదాలు ఉంటాయి. ఎన్ని పాదాలు ఉంటాయంటే 4 పాదాలు ఉండును. 4 పాదాలు ఉంటాయి. తర్వాత ఇందులో ఏముంటుంది? ప్రాస నియమం అనేది ఉంటుంది. ప్రాస అంటే ఏమిటంటే ఆ పద్యములలో లైన్లు ఉంటాయి. ప్రతి లైన్లలో వచ్చే 2వ అక్షరాన్ని ఏమంటారంటే ప్రాస అంటారు. 2వ అక్షరాన్ని ఏమంటారు? ప్రాస అంటారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం